మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతులూపుతూ ప్రభుని స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు గత దినములంతటా మనల్ని కాపాడి తన సురక్షితమైనటువంటి రెక్కల నీడలో భద్రపరుచుకొని మరొక ఆరాధనలో ఇలా మనం ప్రభుని స్తుతించేదానికి, ఆరాధించేదానికి, మహిమపరిచేదానికి ప్రభు చూపిన ఉన్నతమైన కృప కొరకై ఆయనకు ఎనలేని స్తోత్రాలు మనం చెల్లిస్తూ ఉండాలి. కనుక ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారిమిగా ప్రభు పాద సన్నిధిలో ప్రణమిల్లి ఆయన సముఖంలో మనం నడిపించబడదాం. వాక్యంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ప్రభు తీర్చును గాక. చేతులూపుతూ గట్టిగా ఆమెనని చెప్పండి అందరూ. మరొకసారి గట్టిగా చెప్పండి ఆమెనని. చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నటువంటి మాట ఇక్కడ. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత అక్కర తీరుస్తాడు అని. దేవుడు తన ఐశ్వర్యము, ఆ మాట తన ఐశ్వర్యం అన్న మాట మీ మనసులో ఎప్పుడూ ఉండాలి. నేను మరలా చెప్తూ ఉంటాను ఈ మాట. చాలా సందర్భాలు అర్థమయ్యే శైలిలో ఈ మాట నేను ఎక్కడ చెప్తున్నా ఈ మాట చెప్తూ ఉంటా. ఏమనంటే చాలా తేటగా మనకు అర్థమయ్యే శైలిలో ఒక 3 తండ్రులు 3 కుమారులను మనం తీసుకుందాం. ఒక తండ్రి నెలకు 10,000 సంపాదిస్తున్నాడు. మరొక తండ్రి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. మరొక తండ్రి నెలకు 10 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి ఏమో ఎంత సంపాదిస్తున్నాడు? 10,000. మరొక వ్యక్తి 1,00,000 రూపాయలు. మరొక వ్యక్తి 10 లక్షలు. 3 తండ్రులు. ఈ 3కి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క తండ్రి దగ్గరికి తన కుమారుడు వెళ్ళి, నానా ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారట. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ మాట. ఈ 10,000 సంపాదిస్తున్నటువంటి తండ్రి యొక్క కుమారుడు నానా నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే ఆ తండ్రి ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ముందు పోతుంటుంది చూడు, పాలైస్, కప్పైస్, పుల్లైస్ అని చెప్పి పోతుంటుంది కదా ఇంటి ముందు గంట కొట్టుకుంటా. ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన్ని పిలిపించి ఒక 2 రూపాయల ఐస్ క్రీము తీసుకొని తన కుమారుడికి ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? తన ఐశ్వర్యం అంతే. రెండవ తండ్రి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. తన కుమారుడు కూడా తండ్రిని అడిగాడు, నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి నాన్న అని. ఈ తండ్రి కొనిపెట్టినట్లుగా 2 రూపాయల ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు. ఒకవేళ 2 రూపాయల ఐస్ క్రీమే ఈ కొడుకు అడిగి ఉన్నా సరే, రే అవి తినకూడదు, ఐస్ క్రీమ్ గడ్డలు తింటే ఇక్కడ ఏమంటారు టాన్సిల్స్ వస్తాయి, ఇక్కడ వాసిపోతుంది, వద్దొద్దొద్దు, కొంచెం రిచ్గా మంచిగా ఒక 50 రూపాయల ఐస్ క్రీమ్ కొనిపెడతా పదా అని చెప్పి తన బండి ఎక్కించుకొని బండి మీద తీసుకొని వెళ్ళి కప్ ఐస్ క్రీమ్ కొనిపెడతాడు. మంచిగా ఐస్ క్రీమ్, గడ్డ ఐస్ క్రీమ్ తింటే టాన్సిల్స్ వస్తాయని చెప్పి తన కుమారుడు జాగ్రత్త కోసం తన ఐశ్వర్యం చొప్పున ఒక 50 రూపాయల ఐస్ క్రీమో 100 రూపాయల ఐస్ క్రీమో కొనిపెడతాడు. మూడవ తండ్రిని గమనించగలిగితే ఈ తండ్రి సంపాదిస్తున్నటువంటి సంపాదన ఎంతంటే 10 లక్షల రూపాయలు. కాబట్టి డబ్బు కొరత లేదు ఆ ఇంట్లో. ఆ తండ్రిని కూడా ఇలా ఐస్ క్రీమ్ అని చెప్పి తోపుడు బండి పోతుంటే ఆ తండ్రిని కూడా కుమారుడు ఐస్ క్రీమ్ అడిగాడు, నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి. ఆ తండ్రి ఏం చేసేది తెలుసా? ఈ ఐస్ క్రీమ్ తినకూడదురా, బాగా పొల్యూషన్ ఉంటుంది దీంట్లో, మంచిగా శ్రేష్టంగా నాణ్యంగా ఉండదు, శ్రేష్టమైన మంచి ఐస్ క్రీమ్ షాప్కి పార్లర్కి నేను తీసుకెళ్తాను పదా అని చెప్పి అవసరమైతే ఆ కుమారుణ్ణి తన కారు తీసి
కారులో కూర్చుండబెట్టుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి ఎక్కడో దూరంగా ఒక మంచి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక మంచి కాస్ట్లీ శ్రేష్టమైన మంచి ఐస్ క్రీమ్ కొనిపెడతాడు. ఐస్ క్రీమ్ ధర 500 రూపాయలు అయితే ఈ కారులో పొయ్యి వచ్చిన దాని ధర 1000 రూపాయలు ఉంటుంది. మొత్తం మీద ఆ ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత అంటే 1500 రూపాయలు. 3 సందర్భాల్లో 3 కుమారులు అడిగింది ఐస్ క్రీమే, 3 తండ్రులు కొనిపెట్టింది ఐస్ క్రీమే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే తన ఐశ్వర్యము చొప్పున, తండ్రి తన ఐశ్వర్యము చొప్పున. అలాంటిది మనం ఒక విశ్వాసిగా, ఆత్మీయులుగా, దేవుని నమ్మినటువంటి వారిమిగా మనం గమనించవలసిన, గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, వర్ధిల్లింపచేయాలి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదంతో మన అవసరతలు, అక్కర్లన్నీ తీర్చాలని కోరుకుంటున్నాడు. కోరుకున్న దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, తన ఐశ్వర్యముతో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దాము. తన ఐశ్వర్యం, తన ఐశ్వర్యం, తన ఐశ్వర్యం. ఆ మాట ఎప్పుడు మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. మన తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడు, సర్వ సంపదల గని ఆయన యందు గుప్తపరచబడి ఉన్నాయి. ఈ లోక కృత్యములన్నీ ఆయన చేతి పనులు కనుక, ఆయన సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కనుక, ఆయన తన ఐశ్వర్యము చొప్పున మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే నీ తలంపుకు, నీ ఆలోచనలకు, నీ ఊహకు అందని గొప్ప ఆశీర్వాదాన్ని నీకు దయచేసి నీ అక్కర్లన్నిటిని ప్రభు తీర్చునుగాక. చేతులు ఊపుతూ చెప్దామని గట్టిగా ఆమెనైనా మరొకసారి హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు మనం తలంచాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఏదో చదివేసాం వదిలిపెట్టేసాం అన్నట్లుగా కాదు. ఆ మాటలో ఉన్న శ్రేష్టత మనం తీసుకోగలగాలి. ఆ మాటలో ఉన్న ఆ ఉన్నతమైన అనుభవం మనం గ్రహించగలగాలి. ఆ వాక్యములో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం, దేవుడు నాకు ఏమి ఉంచాడు అన్న ఉన్నతమైన కోణములో మనం దేవుని మాటను చూడగలగాలి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరత, అక్కర తీర్చునుగాక. ఏ అవసరతలు ఉన్నాయో మీ కుటుంబాల్లో, ఏ అనుభవాలు ఉన్నాయో మీ కుటుంబ వ్యక్తిగత పరిస్థితుల్లో, మీ మనసులలో, మీ పిల్లల్ని గూర్చి, మీ కుటుంబాల్ని గూర్చి, మీ వ్యాపారాలని గూర్చి, మీ ఆర్థిక స్థితిని గూర్చి, మీ ఆరోగ్య పరిస్థితుల్ని గూర్చి, మీకు కలిగిన సమస్త పరిస్థితుల్ని గూర్చి ఏ ఉద్దేశాలు మీ మనసులో కలిగి నడిపించబడుతున్నాయో విశ్వసించండి. ఇదిగో ఈ ఆరాధనకు చేరి వచ్చేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీరు కోరుకున్న కోరికలన్నీ తీర్చి ఇక్కడి నుండి పంపునుగాక. ఇలాంటి మాటలు చాలా విన్నాం పాస్టర్ గారు అన్నటువంటి వాళ్ళు అలాగే ఉంటారు. కానీ విశ్వాసంతో తీసుకున్నటువంటి వారు అట్టి ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందుదురుగాక. దేవుని ద్వారా కలుగుతున్న దీవెన, దేవుని ద్వారా కలుగుతున్న సమృద్ధైనటువంటి ఆశీర్వాదం నిశ్చయముగా ఫిలిప్పు సంఘానికి అనుగ్రహించబడుతుంది అని దైవ సేవకుడు చాలా స్పష్టంగా ఆ సంఘాన్ని గూర్చి ఉద్దేశించి రాయబడినటువంటి మాటలు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరతలు తీర్చబడతాయని ఫిలిప్పి సంఘానికి దైవ సేవకుడు చెప్తున్నాడు. ఈ ఆరాధనలో మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి కూడా దేవుడిదిగా ఈ మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈ ఫిలిప్పు సంఘానికి కలిగినటువంటి ఆ గుణగణాలు మనం కూడా కలిగి నడిపించబడాలి. యోగ్యత, అర్హత లేకపోతే దేవుని ఆశీర్వాదం మన మీదకి రాదు. మరలా చెప్తున్నా, ఎందుకంటే దాని విలువ తెలియనటువంటి వారికి అట్టి ఆశీర్వాదాన్ని ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి ఇష్టానుసారమైనటువంటి పద్ధతుల్లో వారు ఉపయోగించవలసినటువంటి చోట కాక నిరుపయోగమైనటువంటి చోట ఆ ఆశీర్వాదాన్ని ఉపయోగిస్తారేమో అని జీవము కలిగిన దేవుడు చాలా చక్కగా ఆలోచించి ఎవరు యోగ్యులో, ఎవరికి ఆశీర్వాదం అనుగ్రహిస్తే ఆ ఆశీర్వాదం వారి జీవితాల్లో పరిపూర్ణంగా ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటుంది అని దేవుడు తలంచుతాడో వారి జీవితాల్లోనే దేవుని దీవెన కలుగుతుంది అనే విషయం వాస్తవం. కనుక
ఈ ఫిలిప్పు సంఘములో ఉన్నటువంటి ఆ గుణగణాలు ఏమిటి, ఎప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి అని ఈ 4వ అధ్యాయం 10వ వాక్యం నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దైవజనటువంటి పౌలు గారు తన మనస్సులో ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని సంఘానికి వ్యక్తపరుస్తున్నాడు. తన మనస్సులో ఉన్న కృతజ్ఞతను సంఘానికి తెలియపరుస్తున్నాడు ఆ మాటల్లో. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటలు గమనించాలి. పౌలు గారు ఎవరు అంటే సంఘము ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండే వ్యక్తి కాదు, సంఘాన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరెంతిస్తారు అని అడిగే వ్యక్తి కాదు. సంఘానికి భారం ఉండకూడదు, సంఘ ప్రజలకు భారం ఉండకూడదు అని తనకు చేతనైన పనిని తాను చేసుకుంటూ సేవను ప్రారంభించాడు దైవజనుడైన పౌలు గారు. తనకు చేతనైన పని తాను చేస్తూ తనకు డేరాలు కొట్టేటువంటి ఆ పనులు వచ్చు కనుక ఆయా సందర్భాల్లో డేరాలు అలాగే చేశాడు సేవ అని నేను చెప్పట్లా. ప్రారంభ సమయాల్లో విశ్వాసుల ఆత్మీయతలో ఎదగని పరిస్థితుల మధ్యలో సంఘము మిక్కిలి అభివృద్ధి పదములో నడిపించబడి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరంగా సేవకుని పోషించి సంరక్షించేటువంటి ఆ స్థితిలోనికి లేని పరిస్థితుల మధ్యలో సంఘానికి భారంగా ఉండకూడదు అని తలంచిన వాడై తన పని తాను చేసుకుంటూ తాను కష్టపడి తాను పోషించబడుతూ కష్టపడి తాను బ్రతుకుతూ కష్టపడి తాను జీవిస్తూ తనకు చేతనైనటువంటి పని తాను చేస్తూ పరిచర్య చేస్తూ ఉండేవాడు, ఇతరులకు సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. మీరు లేఖన భాగాల్లో మీరు ఈ మాటలు చూడగలుగుతారు. ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో మీరు గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 33వ వాక్యం నుండి 35వ వాక్యం వరకు మీరు గమనించగలిగితే చూడండి ఆ మాటలు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తము, నోట్ చేయండి ఆ మాట, ఈ నా చేతులు కష్టపడినవి అని మీకే తెలియను. చదవండి అన్న. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయాల్లో మీకు నేను మాదిరిగా నిలబడుతున్న ఒక సేవకుడిగా. చూడండి, దైవ సేవకుని మనస్సు ఎలాంటిదంటే, దైవ సేవకుని ఆలోచన ఎలాంటిదంటే సంఘాన్ని ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి మనస్సు కాదు. చాలా సంఘాలలో ఎలా నడిపించబడుతూ ఉంటారు అంటే, మీరేమిస్తారు, ఇచ్చిన వారినే ప్రేమిస్తారు, ఇచ్చిన వారినే మంచిగా చూస్తారు. కొన్ని సంఘాల్లో ఇచ్చిన వాళ్ళ పేర్లు చదవాలి. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున ఏదైనా మిస్ అయిందనుకో, ఇక ఆ పాస్టర్ గారి సంగతిగా అంతే. ఒక్కొక్కరి యొక్క పరిస్థితి, ఒక్కొక్కరి యొక్క స్థితిగతులు కాస్త మనం గమనించగలిగితే సేవకుడు సంఘాన్ని ఏమిస్తారు అని చేసి ఎప్పుడు అడుగుతున్నటువంటి పరిస్థితులు, మనోనేత్రాలు వెలిగించబడిన పరిస్థితుల మధ్యలో అలాంటి పరిస్థితుల్లోనే కొనసాగించబడుతూ ఉన్నారు. 1000 రూపాయలు ఇస్తే మీరు పెట్టిన ప్రార్థన కూటానికి వస్తా అని చెప్పేటువంటి వాళ్ళు లేకపోలేదండి. 10,000 ఇస్తే మీతో మాట్లాడతా అని చేసి చెప్పే సేవకులు లేకపోలేదండి. మీరు ఇది చేస్తేనే మీకు ఇదిగో ఇది జరుగుతుంది, ఇలా చేస్తామని చేసి చెప్పేవాళ్ళు లేకపోలేదండి సేవకులు. కానీ దైవజనుడైనటువంటి పౌలు గారి దగ్గర ఒక సేవకుడిగా నేర్చుకోవాల్సిన చక్కటి అనుభవం ఏమిటంటే, ఈయన సంఘాన్ని ఇబ్బంది పెట్టే సేవకుడు కాదు. అందుకని చాలా జాగ్రత్తగా
ఆ సేవకుడి విషయంలో రాయబడిన చక్కటి మాట, నేను మీలో ఎవరి దగ్గరనైనాను వెండినైనాను బంగారంనైనాను వస్త్రమునైనాను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమై, నాతో ఉన్న వారి అవసరతల నిమిత్తమై ఈ నా చేతులు కష్టపడ్డాయని మీరు చూశారు. నేను కష్టపడడం మీరు చూశారు. ఈ చేతులు చెమటోడ్చడం మీరు చూశారు. ఈ చేతులు కష్టపడడం మీరు చూశారు అని సంఘానికి ధైర్యంగా చెప్తున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని యేసుక్రీస్తు చెప్పిన మాటలు తెలుసు కదా. అందుకని మీరు ఇచ్చే కానుక నేను తీసుకునే దానికంటే నేనే అనేక మంది పేదలకు పంచిపెట్టేటట్లుగా ఆశీర్వాదకరంగా నేను నిలిచి ఉన్నాను అని దైవ సేవకుడు మాట్లాడిన మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిచర్య విస్తరిస్తుంది, పరిచర్య అభివృద్ధి పరచబడుతుంది, పరిచర్య ఒక విస్తరించబడుతున్నటువంటి అనుభవాలు, సంఘం ఆత్మ సంబంధంగా నడిపించబడుతూ సంఘాలు విశాలపరచబడుతున్నటువంటి అనుభవాల్లో విశ్వాసులు కూడా ఆత్మీయతలో ఎదిగిన విశ్వాసులు చేస్తున్న చక్కటి కార్యాన్ని మీరు గమనించగలిగితే దైవ సేవకుని సంరక్షించగలిగేటువంటి ఆ స్థితిలోనికి విశ్వాసులు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని క్షేమం కోరుకోగలిగిన స్థితిలోనికి విశ్వాసులు వచ్చి ఉన్నారు. దైవ సేవకుడి మనసులో అది ఉండకూడదు, సంఘాన్ని ఇబ్బంది పెట్టాలని. కానీ విశ్వాసులు అలాంటి ఒక మనస్సు కలిగిన వారిగా నడిపించబడ్డారు. విశ్వాసులు అలాంటి తీర్మానం కలిగిన వారిగా నడిపించబడ్డారు. ఇదిగో మా కష్టార్జితం దేవుని సేవలో ఖర్చు పెట్టాలి, మా కష్టార్జితం ద్వారా పరిచర్య విశాలపరచబడాలి, పరిచర్య అక్కర్లు తీర్చబడాలి, పరిచర్య అవసరతలు తీర్చబడాలి, దైవ సేవకులు పోషించబడాలి, దైవ సేవకులు సంరక్షించబడాలి, దైవ సేవకులు చాలా చక్కగా అనేకులకు సువార్త ప్రకటించే దానికి మార్గాలు సరళం చేయాలి. మేము ఇస్తున్నటువంటి కానుక మేము చెప్పలేకపోతున్నాం ఎలా వాక్యం, కానీ మేము ఇస్తున్నటువంటి ఆ కానుక ద్వారా దైవ సేవకులు వాక్యాన్ని తెలియపరుస్తున్నారు కదా అని విశ్వాసులు ఎదగగలగాలి. ఈ ఫిలిప్పు సంఘం అలా ఎదిగిందండి. అలా ఎదిగిన అనుభవాలలో వీరిలో కలిగిన చక్కటి అనుభవాలు 10వ వాక్యం నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా చక్కటి పరిస్థితులు, చాలా చక్కటి అనుభవాలు లేఖన భాగాల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. చాలా చక్కటి పరిస్థితులు. కానీ క్లుప్తంగా నేను ఒక్క మాటను మాత్రమే చెప్తున్నాను. ఆ మాటలో ఒక మూడు చక్కటి విషయాలు కనుపరచబడుతున్నాయి. చాలా విషయాలు మనం అలా లోతుగా చదువుతూ వెళ్తే ఒక్కొక్క అనుభవం వాళ్ళలో ఆ పిలుపు సంఘములో ఉన్నటువంటి దైవ సేవకుని క్షేమంగా చక్కగా చూసుకోవాలి, సంఘ పరిచర్యలో నా వంతు నేను ప్రయాసపడాలి అన్నటువంటి విషయాల్లో చాలా చక్కగా ఎదిగిన పరిస్థితులు మనం చూస్తాము. 18వ వాక్యాన్ని మీరు గమనించండి. 18వ వాక్యం చూడండి. చదవండి అన్న. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. నోట్ చేయండి అన్నమాట. ఒక దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట, చక్కటి మాట. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. ఆ మాట మీరు గమనించాలి. అలాగే నిర్గమకాండములో దేవుని మందిరం కట్టున్నప్పుడు 35వ అధ్యాయం 20వ వాక్యం నుండి 29వ వాక్యం వరకు మీరు అలా గమనించి అలా పరిశీలన చేసి చూడగలిగితే చాలా కానుకలు దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు. ఎంతగా తెచ్చారంటే దైవ సేవకులు ఇక చాలు అని చెప్పే అంతగా తీసుకుని వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు చదువుకోండి. నిర్గమకాండం 35వ అధ్యాయం 20వ వాక్యం నుండి 29వ వాక్యం వరకు ఆ మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. దైవ సేవకుడు ఇక్కడ చెప్తున్న ఒక చక్కటి మాట చూడండి. నాకు సమృద్ధి అన్ని విషయాల్లో కలిగి ఉంది. ఒక దైవ సేవకుడిని సంఘము అలా నడిపిస్తుంది. ఫిలిప్పు సంఘం అలా నడిపిస్తుంది. ఒక దైవ సేవకుని క్షేమం అలా చూస్తుంది. ఒక దైవ సేవకుడి యొక్క
అనుభవాలని అలా నడిపిస్తుంది ఆ సంఘం. అయితే నేను ఇప్పుడు మీతో కోరుకున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, మనము దేవునికి ఇస్తున్న కానుక అవ్వచ్చు, మనం చేస్తున్న ప్రార్థన అవ్వచ్చు, మనం చేస్తున్న పరిచర్య అవ్వచ్చు, మనం భక్తి మార్గంలో కొనసాగించబడుతున్న అనుభవాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలో అక్కడ రాయబడింది. చూడండి, ఆ మాట చదవండి. చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఒకప్పుడు సంఘం మీద భారం ఎందుకు అని అనుకుని కష్టపడ్డాడు కనుక దైవ సేవకుడు, ఈ రోజున సంఘమే ఆ దైవ సేవకుడు అన్ని విషయాల్లో పోషిస్తుంది, సంరక్షిస్తుంది, క్షేమస్థితిని కలుగజేస్తుంది. నాకేది తక్కువ కాలేదని మాట్లాడతాడు. కానీ ఆ సంఘాన్ని గూర్చి దైవ సేవకుడు తెలియపరుస్తున్న ఒక చక్కటి మాటను మీరు గమనించగలిగితే చదవండి ఆ మాట. తర్వాత మాట చదవండి అన్న, నోట్ చేయండి ఆ మాట. ఒక వ్యక్తి దేవునికి ఇస్తున్న కానుక విషయం కావచ్చు, దేవుని సముఖంలో చేస్తున్న ప్రార్థన విషయం కావచ్చు, భక్తి విషయం కావచ్చు, పరిచర్య విషయం కావచ్చు, దేవుని సముఖంలో ఎదుగుతున్న అనుభవాలు, దేవునికి మనము ఇదిగో ఇలా నడిపించబడుతున్నామంటే సజీవ యాగముగా మనం దేవుని సముఖంలో అలా అర్పించబడుతున్నాం అన్న విషయం గమనించాలి. ఎంత ఇస్తున్నావని దేవుడు చూడు, ఎలాంటి మనసుతో ఇస్తున్నావని దేవుడు చూస్తాడు. ఒక పేద వెధవరాలు 2 కాసులు వేసిందట. ధనవంతులు చాలా ధనం వేసిపోయారు. కానీ ప్రభు అంటాడు, ఈ పేద వెధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసింది అంటాడు. అయ్యా 2 పైసలే కదా వేసిందంటే, మిగతా వారందరూ కూడా వారి రాబడిలో 10వ వంతు దశంభాగం తీసుకొని వచ్చి దేవుడి మందిరంలో ఇచ్చారేమో. కానీ ఈ తల్లి చేసింది ఏంటో తెలుసా? 100 తనకి ఏదైతే కలిగి ఉందో నెక్స్ట్ పూట తాను తిననో కూడా తెలియక ఏమంటారు, తన దగ్గర ఉన్నటువంటి ఆ 2 కాసులు కూడా తీసుకొని వెళ్ళి దేవుని కానుక పెట్టలు వేసేసిందట ఆ తల్లి. ప్రభు అది చూస్తున్నాడు. నీవు ఇచ్చే కానుక ఎంత అని కాదు, నీ మనసు ఎలా ఉందని ప్రభు చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించగలిగితే ఓ చక్కటి 3 విషయాలు మన భక్తి జీవితంలో ఎలా కొనసాగించబడాలనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడండి ఆ మాట. అవి మొదటిది, మనోహరమైనటువంటి సువాసనగా మన కానుక, మన భక్తి, మన ప్రార్థన చేసే అనుభవము, మన పరిచర్య చేసే అనుభవం ఉండాలి. రెండవది దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మూడవది దేవునికి ఇష్టముగా ఉండాలి. ఈ 3 విషయాలు మీరు గమనించాలి. మొదటిది మనోహరమైన సువాసన కలిగిందిగా ఉండాలి. రెండవది ప్రీతికరముగా ఉండాలి దేవునికి. మూడవది దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. మీరు చెప్తారు ఒకసారి. మొదటిది ఏంటిది? రెండవది దేవునికి ప్రీతికరముగా ఉండేది. మూడవది దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. మనం చేస్తున్న భక్తి కావచ్చు, మనం ఇస్తున్న కానుక కావచ్చు, మనం చేస్తున్న చిన్నపాటి పరిచర్య కావచ్చు, మనం చేస్తున్న ప్రార్థన కావచ్చు, మనము దేవుని సముఖంలో మెదులుతున్న ప్రతి అనుభవాలు ఇలా ఉండాలి. మనోహరమైన ఆ అనుభవాల్లో కొనసాగించబడగలగాలి. చాలా జాగ్రత్తగా మనం ఇదిగో ఈ మాటలను కాస్త మనం గమనించి పరిశీలన చేసి చూస్తే లేఖన భాగాల్లో ఒక్కొక్క అనుభవాన్ని లోతుగా మనం ధ్యానించినప్పుడు చక్కటి విషయాలు పొందుపరచబడినాయి. ఎందుకు ఈ ఫిలిప్పీ సంఘానికే దైవ సేవకుడు ఈ మాట చెప్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరతలన్నీ తీర్చబడతాయని ఎందుకు చెప్తున్నాడు సంఘాన్ని ఉద్దేశించి, ఆ వ్యక్తులను ఉద్దేశించి అంటే ఆ వ్యక్తుల యొక్క మనసులలో ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి అంటే దేవునికి మనోహరంగా వాళ్ళు కనబడుతున్నారు, దేవునికి ప్రీతికరంగా కనబడుతున్నారు, దేవునికి ఇష్టంగా కనబడుతున్నారు. వాళ్ళు ఏది చేసినా ఈ 3 అంశాలు వాళ్ళ మనసులో కనబడుతున్నాయి. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా ఈ 3 విషయాలు వాళ్ళ దగ్గర కనబడుతున్నాయి. అందుకని దైవ సేవకుడు చాలా ప్రత్యేకంగా ఆ మాటలు రాశాడు. మనోహరమైన ఆ అనుభవాలు, మనోహరమైనటువంటి సువాసన కలిగినటువంటి ఆ పరిస్థితులు మీరు లేఖన భాగాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు మీరు గమనించి పరిశీలన చేసి చూడగలిగితే ఆదికాండము 8వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం. ఆదికాండము 8వ అధ్యాయం
20వ వాక్యం 21వ వాక్యం చూడండి అన్నమాట. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, నోట్ చేయండి అన్నమాట, పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. నోట్ చేయండి అన్నమాట. అప్పుడు యెహోవా మనోహరమైనటువంటి సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించనని ఒక ఆశీర్వాదాన్ని కలుగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇంపైన సువాసన, ఒక మనోహరమైన సువాసన కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క భక్తి దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా కనబడుతుంది, మనోహరమైన సువాసనగా కనబడుతుంది. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క భక్తి దేవుని దృష్టికి మనోహరముగా కనబడుతుంది, ఇచ్చే కానుక మనోహరముగా కనబడుతుంది, చేసే పరిచర్య మనోహరముగా కనబడుతుంది అంటే అక్కడ రాయబడిన చక్కటి మాటను మీరు గమనించగలిగితే, యెహోవాకు బలిపీఠము కట్టి, నోట్ చేయాలి ఈ మాట, పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ. ఆ మాట గమనించాలి. పవిత్రత అనేది నోట్ చేయండి అక్కడ, పవిత్రత అనేది నోట్ చేసుకోండి అక్కడ. దేవునికి మనోహరముగా నీవు కనబడాలి, నేను కనబడాలి, నా భక్తి జీవితం కనబడాలి, నా ఆత్మీయ జీవితం కనబడాలి, నా యథార్థత కనబడాలి, నా యొక్క కానుక కనబడాలి, మనోహరముగా నా పరిచర్య కనబడాలి, మనోహరముగా నేను చేస్తున్న ప్రార్థన కనబడాలి అంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? పవిత్రత. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకున్న కోరిక కూడా ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడైన కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండండి. అంతకు మించి వేరేదేం కోరుకోవట్లే ఆయన. వెండి బంగారాలు కోరుకోవట్లా, నీ పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన మాటలు నీ నోట ఉన్నాయా? పరిశుద్ధమైన ప్రవర్తన నీ జీవితంలో ఉందా? పరిశుద్ధమైన ఆలోచన నీవు ఆలోచిస్తున్నావా? పరిశుద్ధతకు తగినట్లుగా నీవు నడిపించబడుతున్నావా? పరిశుద్ధత నీ జీవితంలో కొనసాగించబడుతుందా? పరిశుద్ధంగా నీ మనుగడ, నీ కుటుంబము జీవిస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. నేను దేవుని దృష్టికి మనోహరముగా కనబడాలి, నా భక్తి మనోహరముగా కనబడాలి, నేను చేసే పరిచర్య మనోహరముగా కనబడాలి అంటే నాలో మొదట పవిత్రత ఉండాలి. పవిత్రమైన మనస్సు కలిగి నడిపించబడాలి. ఎవరి జీవితంలో అయితే ఈ పవిత్రత అనేది ఉంటుందో వారు దేవుని దృష్టికి మనోహరంగా కనబడతారండి. దేవుని సన్నిధానానికి వచ్చి మన భక్తి చేస్తూ, దేవుని సముఖంలో మనం ఉండి ఆత్మ సంబంధంగా మనం నడిపించబడుతూ, అపవిత్రమైన మాటలు, కొంతమంది పైకి నటిస్తూ ఉంటారు. ఏది? నేను కూడా పరిశుద్ధున్నే, నేను కూడా భక్తిపరుణ్ణే, నేను కూడా ఇదిగో ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తినే, నేను కూడా క్రీస్తు యేసును వెంబడిస్తున్న వ్యక్తినే అన్నట్లుగా కనబడతారు. కానీ లోపల స్వభావం మార్చబడదు. కొన్ని పర్యాయాలు ఆ మధ్య ఒక సహోదరుడు నాతో పాటు ఒక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళా. ఆ ప్రాంతంలో సిగ్నల్స్ లేవు సరిగ్గా. వాళ్ళ అక్క ఫోన్ చేశారు, నాతో పాటు వచ్చినటువంటి అబ్బాయి వాళ్ళ అక్క ఫోన్ చేశారు. రే ఎక్కడున్నావురా అని అడిగినట్లుంది. ఆ అక్కగారు నా పక్కనే కూర్చున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అక్కకి చెప్తున్నాడు, అన్నతో పాటు పలాని ప్రాంతానికి వచ్చాను నేను అని చెప్పాడు. పాస్టర్ గారితో పాటు పలాని ప్రాంతానికి వచ్చాను నేను అని చెప్తున్నాడు. వినబడట్లేదు అనుకోండి, సిగ్నల్ లేనందువలన వినబడట్లేదంటే, ఎక్కడికి వెళ్ళావు అడుగుతుంటే చెప్పవేంటి అని చెప్పి మరలా అడిగినట్టుంది. వినబడట్లా నీకో అని చెప్పి ఈ అబ్బాయి మరలా రెండోసారి చెప్పాడు, పాస్టర్ గారితో పాటు పలాని ఊరికి వచ్చానని చెప్పి. మూడోసారి అడిగింది మరలా అక్క, వినబడక మూడోసారి కూడా మరలా మామూలుగానే చెప్పాడు.
4వసారి అడిగిందండి. ఇంత పెద్ద బూతు మాట మాట్లాడండి, వాళ్ళ అక్కను, సొంత అక్కని ఇంత మాట మాట్లాడండి. ఏది కోపం వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి ఇంత పెద్ద బూతు మాట మాట్లాడాడండి. నేను ఒక్కసారి ఆ అబ్బాయి వైపు చూసేసరికి అన్న సారీ అన్న అంటే బయటికి వెళ్ళి బయట మరలా దాన్నే కంటిన్యూ చేశాడు. పాస్టర్ గారి దగ్గర ఉన్నాను కాబట్టి నేను అసలు ఏమంటారు ఏం అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. చర్చిలో ఉన్నాం కాబట్టి ఎలాంటివి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. నలుగురు మధ్యలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎలాంటివి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. కొంచెం ఓపిక నశిస్తేనండి మనలో ఉన్న ఒరిజినాలిటీ బయటపడుతుంది. చూడండి, దేవుడు మన పరిశుద్ధత చూస్తాడు. నీవు ఎలా నడిపించబడుతున్నావు, నీవు దేవుని సముఖంలో ఎలా కొనసాగించబడుతున్నావు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా ఈ మాట. ఆ పాస్టర్ గారు సేవ చేసే చోట ఆ మందిరం, పాస్టర్ గారి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం చుట్టుపక్కల అందరూ దొంగలేనంట. అందరూ ఏమంటారు, ప్రార్థనకు వస్తారు, అందరూ కానుకలు ఇస్తారు, అందరూ వారికి తోచింది దేవుని మందిరానికి చేస్తుంటారంట. మందిరం చుట్టుపక్కలే ఉంటారంట. ఆ పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారంట, బాబు మీరైతే కానుకలు అయితే తెచ్చిస్తున్నారు కానీ ఇవి దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాయో ఉండవో, మీ ఇలాంటి కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటింటికి వెళ్ళి దొంగతనాలు తీసుకొని వచ్చి ఇదిగో ఇది చేస్తారంటే మా వృత్తి ఏదండి అంటారంట వాళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇస్తున్నాం దేవునికి, చేస్తున్నాం దేవుని సముఖంలో పరిచర్య, చేస్తున్నాం దేవుని సముఖంలో భక్తి, చేస్తున్నాం దేవుని సముఖంలో ప్రార్థన, కానీ పవిత్రతతో చేస్తున్నామా, పరిశుద్ధతతో చేస్తున్నామా? చేసే భక్తి దేవుడు చూస్తున్నాడు నా భక్తిని, కనుక పవిత్రమైన భక్తి నేను చెయ్యాలి, దేవుని దృష్టికి అంగీకారమైన భక్తి నేను చెయ్యాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక దేవుని దృష్టికి ఒక యథార్థమైనటువంటి వ్యక్తిగా నేను కొనసాగించబడాలి. అట్టి పవిత్రత, పరిశుద్ధత నాలో ఉండాలి. నాకు కలిగినది కొంచెమైనా సరే పరిశుద్ధతలోనే నేను జీవిస్తానటువంటి వైరాగ్యముతో బ్రతకగలిగేటువంటి ఆ పరిస్థితి మనకుందా? లేక అపవిత్రమైన మార్గాలు త్రొక్కైన లోక పోకడ అలాగే ఉందండి. ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని ప్రతికూలతలు చేసినా ఏదో సంపాదించాలి. అక్రమంగా సంపాదిస్తున్నావురా బాబు, ఇది సరైన మార్గం కాదని ఒకవేళ ఎవరైనా వాళ్ళకి చెప్పినా ఎవరు చూశారులే, ఎవరు చేశారులే అని అంటున్నారు. చాలా సందర్భాల్లో ఈ న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాం, అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం. అక్రమంగా లంచం తీసుకుంటున్నటువంటి ఒక అధికారిని పట్టుకున్నారు. ఆ రోజున ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారండి? ఆ అధికారి యొక్క కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? నలుగురిలో తలెత్తుకొని బ్రతకగలుగుతారా? నలుగురిలో తలెత్తుకొని గౌరవంగా నిలబడగలుగుతారా? బిల్డింగ్ కట్టిండొచ్చు, కార్లు కొనిండొచ్చు, మేడలు కట్టిండొచ్చు, ఎన్నెన్నో వాళ్ళ యొక్క జీవన విధానంలో కలిగి నడిపించబడుతుండొచ్చు. కానీ నలుగురు చూసే ఆ పరిస్థితులలో గౌరవప్రదమైనటువంటి స్థితిగతులు ఉంటాయా? ఒకసారి ఆలోచించాలి. అదే పరిస్థితుల్లో పరిశుద్ధంగా, పవిత్రంగా కొంచెం కలిగి నువ్వు బ్రతుకుతున్నా సరే, నువ్వు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా నువ్వు బ్రతుకుతుంటే, నువ్వు తక్కువ కలిగిన వ్యక్తివైనా సరే నిన్ను అనేకులు గౌరవంగా చూస్తారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. వాక్యం కూడా చెప్తున్నటువంటి చక్కటి మాట, బుక్కావాని తైలములో చచ్చినీగ, ప్రసంగ గ్రంథం చూడండి ఆ మాట, 10వ అధ్యాయం మొదటి వాక్యం. 10వ అధ్యాయం మొదటి వాక్యం. నోట్ చేయండి ఆ మాట. ఒక తైలము లాంటి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంది. ఎక్కడో ఒక చిన్నదే కదా ఇది, ఎక్కడో ఒక చిన్న మాటలే కదా, ఒక చిన్న మాటలోనే అన్నా నేను కొంచెం, ఆ డబ్బు విషయంలోనే అన్నా నేను కొంచెం, లేక ఒక 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 గొప్పగా నన్ను నేను కనుపరుచుకునే విషయంలోనే అన్న నేను కొంచెం అబద్ధాలు ఆడుతుంటా. నా దగ్గర లేదు కానీ ఏమంటారు, ఏదో ఉన్నట్లుగా బిల్డప్, నలుగురు నన్ను గౌరవంగా చూడాలి, అసలు నేను ఎవరినో తెలుసా, నా పరిస్థితులు ఏంటో తెలుసా అని
అబద్ధాల మాటలు మాట్లాడుతుంటారు. ఇంట్లో తినేదానికి లేకపోయినా సరే పైకి మాత్రం డాంబికమైనటువంటి మాటలు, అబద్ధపు మాటలు. అన్న ఈ ఒక్క విషయంలోనే అన్న ఈ ఒక్క మార్చుకో బ్రదర్ అని చెప్తే అది అలవాటైపోయిందన్న నాకు. ఆ ఒక్క విషయమే నిన్ను రేపు పొద్దున అపవిత్రతలోనికి తీసుకుని వెళ్తుందేమో. అదే రాయబడిన మాట, బుక్కావాని తైలములో, ఇదొక పరిమళ తైలం, ఈ పరిమళ తైలములో, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత తైలమంతా కూడా ఏమైపోతుంది, కంపు కొడిపోతుంది. అదే అక్కడ రాయబడినటువంటి మాట, కొంచెం బుద్ధిహీనత తెలివిని జ్ఞానాన్ని తెలగొట్టేస్తుందట. కనుక మన జీవితంలో పరిశుద్ధత కలిగి మనం నడిపించబడాలి. ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత భక్తి చేస్తున్నాం అనేదానికంటే కూడా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్తలో మనకందరికీ బాగా తెలిసిన విషయమే కదా. 5వ అధ్యాయం 23-24 వాక్యములను మీరు గమనించగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వాక్యములను మీరు గమనించగలిగితే, ఒక వ్యక్తి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలర్పించేదానికి సిద్ధపడి ఉన్నాడు. ఆ వ్యక్తి బలర్పిస్తున్నప్పుడు తన సహోదరుని మీద కోపం ఉంది అని తన మనసులో ఆలోచన కలిగినప్పుడు బలిని అక్కడే వదిలిపెట్టేసి, చూడండి ఎంత స్పష్టంగా, బలిని అక్కడే వదిలిపెట్టేసి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి పరిశుద్ధంగా నీ మనసును మార్చుకొని మరలా తిరిగి వచ్చి బలర్పించు. బలి ప్రాముఖ్యం కాదు, పరిశుద్ధత ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. లేఖన భాగాల్లో మనం చాలా చక్కగా మనకు ఈ విషయాలు తెలుసు. నేను క్లుప్తంగా చెప్తున్న ఈ మాటలన్నీ కూడా ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఇద్దరు బలర్పించినట్లుగా, కయీను హేబేలు బలర్పించినట్లుగా మనం చూస్తాం ఆ మాటలు కదా. ఆ పరిస్థితుల్లో ఒక చక్కటి మాటను మీరు గమనించగలిగితే, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆ మాట గమనిస్తాం మనం. కయీనును దేవుడు మొదట లక్ష్య పెట్టేది, దేవుడు మొదట అంగీకరించేది నీ అర్పణను కాదు, నిన్ను. అందుకని అక్కడ రాయబడినటువంటి మాట మొదట కయీనును అన్న మాట అక్కడ కనపడుతుంది. కయీనును అతని అర్పణను ఫస్ట్ అంగీకరించింది ఎవరినంటే కయ్యూను అంగీకరించలా. ఎందుకో తెలుసా? ఆ తర్వాత మాటలో కనబడుతుంది చూడండి అక్కడే. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి, ఇతడు ఎవరంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ కోపం ఎక్కువ. బైబిల్లో రాయబడింది, కోపపడుడి కానీ పాపం చేయి. పిల్లల మీద మనం కోపపడతాం. వాక్యంలోనే చెప్పబడుతున్నటువంటి మాట, బెత్తము వాడిని తండ్రి తన కుమారునికి విరోధి. కుటుంబం చక్కగా నడిపించబడాలంటే కోపం ఉండాలి. అది ఎట్లా అంటే అపవిత్రతల్లోనికి వెళ్ళే కోపం కాదది, అక్కడ వరకే. వీళ్ళు ఏదైనా తప్పు చేశారా చెప్పాలి, కుటుంబీకులు ఏదైనా తప్పు చేశారో చెప్పాలి. ఆ కోపం అక్కడ వరకే ఉండాలి, అంతే తప్ప కోపాన్ని ప్రొలాంగ్ చేసుకోకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఆ కోపము ద్వారా పాపపు పరిస్థితుల్లో నడిపించబడకూడదు. అందుకనే లోకంలో కూడా సామెత ఉంది, తన కోపమే తన శత్రువు. ఒక పాము ఒక కార్పెంటర్ ఇంట్లోకి పోయిందంట. కార్పెంటర్ ఇంట్లో పనిముట్లు ఉంటాయి కదండి, రంపం ఉందంట. ఆ రంపం దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అలా పోతుందంట. ఎక్కడో చివరన ఈ రంపానికి ఉన్న కొస్సెగా ఆ పళ్ళు ఉంటాయి కదా, రంపానికి ఉన్నటువంటి ఆ పళ్ళల్లో ఒకటి అలా గుచ్చుకుందంట. ఈ పాముకు కోపం వచ్చి ఒక్కసారి వెనక్కి తిరిగి బొసగొట్టి ఒక్కసారి నోటితో దాన్ని గరిచిందట. నోరు దిగిపోయిందట. మరలా నువ్వు నన్ను ఇట్లా చేస్తావా, ఆగు, నీ సంగతి ఇలా చెప్పను అని చెప్పి మొత్తం నిన్ను పిప్పి చేసేస్తా అని చెప్పి రంపానికి చుట్టుకుందట. రంపం ఏమైనా అవుతుందండి? ఏమన్నా అవుతుందా? ఏం కాదు కదా. ఏమవ్వాల రంపానికి, పాము మాత్రం చచ్చిపోయిందట. మన కోపము కొన్నిసార్లు మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తుందేమో. అందుకనే వాక్యం చెప్తుంది, అన్ని విషయాల్లో పరిశుద్ధత ఉండాలి. ప్రతిదీ, మన మాటలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన నడవడికలో పరిశుద్ధత, మన జీవన విధానంలో పరిశుద్ధత, మనం చేస్తున్న భక్తిలో పరిశుద్ధత, మనము పని చేస్తే పనిలో పరిశుద్ధత. నీవు నిజాయితీగా దేవుని కొరకు దేవుడున్నాడు నాకు అని పరిశుద్ధంగా బ్రతికేదానికి, మోసం చేయకుండా బ్రతికేదానికి నీవు సిద్ధపరచబడు. అలా పరిశుద్ధంగా నీవు అర్పిస్తున్న అర్పణ
దేవునికి మనోహరమైనదిగా కనబడుతుంది. తద్వారా ప్రభు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరతలన్నీ ప్రభువే తీర్చునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, మనం చేసే భక్తిని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించే విధానం. రెండో విషయాన్ని మీరు గమనించగలిగితే అక్కడే ప్రీతి పదం. ప్రీతి దేవునికి ప్రీతిగా కొనసాగించబడాలి. కీర్తనల గ్రంథంలో దేవునికి ప్రీతికరముగా ఉండడం అంటే ఆ మాటకు ఆ అర్థం ఏంటంటే అనుకూలముగా ఉండడం, దేవునికి అనుకూలముగా ఉండడం, ఫేవర్గా ఉండడం, ఇష్టంగా ఉండడం ప్రీతికరం అంటే. కనుక ఆ అనుకూలమైనటువంటి అనుభవాలు దేవునికి ఏమున్నాయి, ప్రీతికరముగా ఉన్న అనుభవాలు దేవునికి ఏమున్నాయని క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తున్న మాటలు మీరు కాస్త గమనించిన. కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన 30వ వాక్యం 31వ వాక్యం త్వరగా చదవండి. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరచెదను. నోట్ చేయండి అన్నమాట. ఎద్దుల కంటెను కొమ్ములు డెక్కలు గల కోడెల కంటెను ఏది దేవునికి ప్రీతికరము అంటే నీ నోట నుండి దేవుని నామము స్తుతిస్తూ ఉన్నావే, గుండెల నిండా దేవుడు నన్ను ఇదిగో ఈ రోజుకి ఈనాటికి ఇదిగో ఇలా నన్ను నిలిపాడు, ఇదిగో ఇలా నన్ను ఉంచాడు అని చేసిన కృతజ్ఞతాభావం నీ మనసులో నీవు కలిగి నడిపించబడుతున్నావే, ఇది దేవుని దృష్టికి ప్రీతిగా కనబడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ప్రీతికరముగా ఫిలిప్పి సంఘం ఉంది. వాళ్ళు చేసే పరిచర్య, ఇచ్చే కానుక, చేస్తున్న భక్తి, దైవ సేవకుడు చెప్తున్నాడు అది దేవునికి మనోహరమైనటువంటి సువాసనగాను, ప్రీతికరముగాను, ఇష్టమైనటువంటి యాగముగాను మీరు చేస్తున్న భక్తి ఉంది అని ఫిలిప్పి సంఘాన్ని గూర్చి మాట్లాడుతున్న మాట. మన జీవితాల్లో కూడా ఈ కృతజ్ఞత కలిగిన మనస్సు మన మనసులో ఉందా ఆలోచించాలి. రోజు ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రభా మీకు స్తోత్రమయ్యా, ఈరోజు నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రమేసయ్యా, 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 స్తోత్రమేసయ్యా అని ఎంతమంది స్తుతించగలుగుతున్నారు. నేనంటా నువ్వు 3 గంటలకు లేవండి, 4 గంటలకు మంచిది, లేస్తే మంచిది. మీ పని ఒత్తిడిని బట్టి ఒకవేళ లేవాలి, మీరు ఎప్పుడు లేచిన తర్వాత అటు ఇటు ఇటు అటు. కొంతమంది అదే చెప్తుంటాం కదా అప్పుడప్పుడు, ఏమంటారు, పెద్ద కొడుకుని పిలవండిరా, వాడు ముఖం చూడాలి, వాడు ముఖం చూస్తేనే తెల్లారినట్టు. కూతుర్ని పిలవండిరా అంటే ఆ కూతురు ఎక్కడుంటో తెలుసా, బ్రష్ చేస్తుంటుంది, పాచిముఖంది. బ్రష్ చేస్తుందిలే నీ కూతురు అని చేసానంటే పర్లా అలాగే తీసుకురా అంటే ఆ బ్రష్ చేస్తున్న పాచిపల్ల కూతురుని చూస్తేనే ఏమంటారు, ఈయనకు అది కాదు. లేచిన వెంటనే వేరే తలంపేదొద్దండి, వేరే ఆలోచన ఏదొద్దు, అలాగే మోకరించి కొంచెంసేపు ప్రభా ఈ దినము నన్ను బ్రతికించావు, నేను లేచా, అందును బట్టి నీకు స్తోత్రం వేసాయని కృతజ్ఞత చెప్పు దేవునికి. నీ నోట నుండి ఆయన నామం మహిమపరచబడుతుంటే ఆయన ఇష్టపడతాడండి. మన పిల్లలు అల్లారు ముద్దుగా మనతో మాట్లాడుతూ మనం ఎంత సంతోషపడతామో, వాళ్ళు మన కళ్ళ ముందు విలువగా కనబడుతూ చక్కగా మాట్లాడుతూ చక్కటి పరిస్థితుల మధ్యలో మా అమ్మ నన్ను బాగా చూసుకుందండి, మా నాన్నను చక్కగా చూసుకున్నాడు, మా కుటుంబ సభ్యులను బాగా అని అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఎంత సంతోషపడతాం. అలాగే మనము దేవుని పిల్లలం. ఆయన మనం చేసిన మేళ్ళన్నీ తలంచి ప్రభా నీవు నాకు ఇవన్నీ చేసేవయ్యా, దాన్ని బట్టి నీకు స్తోత్రం వేసాయి అని ఆయన నామాన్ని మహింపరుస్తుంటే ఆయన అవన్నిటినీ ప్రీతిగా దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రీతిగా కొనసాగించబడినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. మరొక ప్రీతికరమైన అనుభవం, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట చదువుకుందాం మనం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి, మన మాట తీరు దేవునికి ప్రీతికరముగా ఉండాలి,
మన నడవడిక దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మనం నిలబడే పరిస్థితి దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మనం నడిచే పరిస్థితి దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మనం వేస్తున్న వస్త్రధారణ దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మనల్ని చూస్తున్న వారు దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా దేవునికి ప్రీతికరముగా మన యొక్క ప్రతి పరిస్థితి ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి. అలా ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. కనుక ఈ ఫిలిప్పు సంఘానికి ఉన్నటువంటి అనుభవం మొదటిదేంటి? మనోహరమైనటువంటి సువాసనను దేవునికి కలుగజేసేవాళ్ళు. రెండవది దేవునికి ప్రీతికరముగా నడిపించబడేవాడు. మూడవది దేవునికి ఇష్టమైన వాళ్ళు. వాక్యంలో కాస్త మనం గమనించి పరిశీలన చేసి చూస్తే యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యాన్ని చూడండి. త్వరగా చదవండి ఆ మాటలు కూడా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం. ప్రియులారా, మన హృదయము మన యందు నోట్ చేయండి, దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. నోట్ చేయండి ఆ మాట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినా ఆయన వలన నిశ్చయముగా మనమంతా పొందుదుముగాక. చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించడం అనే ఒక ఇష్టమైన అనుభవాన్ని మనం చేస్తున్నాము కనుక గమనించాలి ఆ మాట. మన మనస్సు దోషారోపణ చేయకుండా ఆయన ఆజ్ఞల్ని పాటించగలగడం, ఆయన ఆజ్ఞను పాటించడమే దేవునికి ఇష్టం, వేరేదేది కాదు. ఆజ్ఞను అనుసరించడమే దేవునికి ఇష్టం. ఆజ్ఞను అనుసరించి కొనసాగించబడమే దేవునికి ఇష్టం. మనకు బాగా తెలిసిన చరిత్ర, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు సౌలు గారిని. వెళ్ళిన తరువాత ఏది కూడా ఉండకుండా సమస్తమును నిర్మూలన చేయమన్నాడు. కానీ మనకందరికీ తెలిసిన చరిత్ర కనుక క్లుప్తంగా చెప్తున్నాను నేను ఆ మాట. వస్తూ క్రొవ్విన కొన్ని దూడల్ని, ఎడ్లను తీసుకొని వస్తున్నాడు. దైవ సేవకుని మనసుకు ఒక ప్రేరేపణ దేవుడు కలుగజేసి దేవుడు మాట్లాడి, వెళ్ళు, నేను చెప్పింది ఒకటైతే సౌలు చేసింది మరొకటి, వెళ్ళు అనే దైవ సేవకుని పంపితే ఈ సౌలు గారు రాజుగా ఉన్నటువంటి ఆ దినముల్లో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇవన్నీ ఎందుకు చేసావు బాబు, ఇవన్నీ ఎందుకు తెచ్చావు, శపించబడిన దాంట్లో ఏది కూడా తేకూడదని చేసి చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇవన్నీ ఎందుకు చేసావు అని చేశానంటే ఇతడు చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవాకు అంటాడు. ఆ మాట ఎంత కఠినమండి మనసుకి. మీరు విశ్వాసులు, నేను ఒక సేవకుడిని, మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు అన్నా మన దేవుడు గొప్ప దేవుడు అన్నా, మన దేవుడు అద్భుతం చేశాడన్నా, మన దేవుడు దిగేలా అని అని చేసిన పలికి మాట్లాడితే ఎంత బాగుంటుందండి. నీవు ఆరాధన చేస్తుంది, నేను ఆరాధన చేస్తుంది, నీ దేవుడు అని మీరు నాతో అంటే ఎట్లా ఉంటుంది అని నువ్వు ఆరాధన చేస్తున్నట్టు. అక్కడ చూడండి మీరు ఆ మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 21, 22, 23 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 15వ అధ్యాయం 21, 22, 23 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 21వ వాక్యాన్ని చూడండి. నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై అన్న మాట అక్కడ కనపడుతుంది. చదవండి అన్నమాట. ఆ మాట చూడండి, నీ దేవుడైన యెహోవా. మనం ఎప్పుడు ఆ మాట మాట్లాడకూడదు. సౌలు గారి మనస్సాక్షి ఎలా అయిపోయిందో ఒకసారి చూడండి. ఇవి బలి అర్పించేదానికే తీసుకొని వచ్చారనంటే వెంటనే దైవ సేవకుడు చెప్తున్న మాట అన్నీ మనం చదువుకునే దానికి సమయం సరిపోదు. కానీ 22వ వాక్యంలో చివరి భాగం చూడండి. ఆలోచించుము, బలి అర్పించుట కంటే
ఆజ్ఞ గైకొనుట. ఆ మాట గమనించాలి. బలర్పించేదానికంటే ఆజ్ఞను గైకొనుట దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం. బలర్పిస్తున్నాను నేను అని చెప్పి ఇష్టానుసారమైన పద్ధతులు నడిపించబడితే దేవుడు ఇష్టపడడు. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే నీవు దేవుని ఆజ్ఞను అనుసరించి నడిపించబడినమే దేవునికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞానుసారముగా నడిపించబడాలి. ఆయన చెప్పింది చెప్పినట్లు మనం చేయాలి. ఆయన ఏదైతే మనతో మాట్లాడుతాడో ఆ మాట ప్రకారం నడిచేదానికి మనం ఇష్టపడాలి. అంగీకరించుకొని దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని ద్వారా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం పొందుదుముగాక. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు తెలుసు అననీయ సపేరా అని కుటుంబం. ఆ కుటుంబం సంగతి మీరు గమనించగలిగితే వాళ్ళు ఒక ఆజ్ఞ జారీ చేశాడు దైవ సేవకుడి ద్వారా. మీకు కలిగిన దాన్ని అంతటిని తీసుకొని అమ్మి అందరు ఇక్కడ పెట్టండి, అందరికి సమానంగా పంచుకొని సమిష్టిగా బ్రతుకుదాం అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే ఈ అననీయ సపేరా అనేటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే వారు అమ్మిన ఆస్తిలో కొంత భాగం తీసి దాచిపెట్టారట. అక్కడ లేఖన భాగాల్లో ఆ మాటలు చదివితేనండి మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపరిచారని 3వ వాక్యంలో కనబడుతుంది. అలాగే 9వ వాక్యంలో మీరు గమనించగలిగితే ప్రభు యొక్క ఆత్మను మీరెందుకు శోధిస్తున్నారు అన్న మాటలు కనబడతాయి. ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను అనుసరించి నడిపించబడిన వాళ్ళు కనుక వారి జీవన విధానంలో వారి యొక్క జీవన స్థితిగతులలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. కనుక దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం నడిపించబడేదానికి ఇష్టపడదాం. ఆయన మనతో చెప్పిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఒకటి, దేవుని దేవునిగా ఆరాధించాలి. దేవునిని దేవునిగా ఆరాధించాలి. దేవునిని నిర్లక్ష్యపరచకూడదు మనము ఎప్పుడూ. రెండవది, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. అంతే. మన జీవితం పరిశుద్ధంగా కట్టుకొని ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం కొనసాగించబడాలి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఉపవాసం ఉండి మనము ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తూ నడిపించబడుతుంటే ఇట్టి ఉపవాసం నాకు ఇష్టమైన ఉపవాసమా అని రాయబడి ఉంటుంది. కనుక మనం ఉపవసించి ప్రార్థన చేసిన, మనం భక్తి చేసిన, దేవుని కానుక ఇచ్చిన, పరిచర్య చేసిన ఈ మూడు గుణాలు ఈ రోజున ఈ ఆరాధనలో దేవుడు మనకు నేర్పి ఉన్నాడు అని మనం గమనించాలి. ఏంటి మొదటిది ఏంటి చెప్పండి? మనోహరమైన, చెప్పాలి గట్టిగా అందరూ చెప్పాలి. ఒకటి, మనోహరమైన సువాసనగా మనం చేసే భక్తి కానీ ప్రార్థన కానీ మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కానీ మనం ఇచ్చే కానుక కానీ ఉండాలి. రెండవది, ప్రీతికరమైనదిగా ఉండాలి. మూడవది, ఇష్టమైనదిగా దేవునికి ఉండాలి. ఇలా మనం కొనసాగించబడదాం. అప్పుడు అందుకని కాగా అని అక్కడ రాయబడి 19వ వాక్యంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఇక్కడ చేరిన మనందరి అవసరతలన్నీ కూడా ప్రభు తీర్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.